ఒక దిక్కు స్వామిని బండి మీద కూర్చోబెడుతున్నారు, ఇంకొక దిక్కు భజన మండలి భజన షురు అవుతుంది. అక్కడ కొలన్ మోహన్ రెడ్డి అన్నోళ్ళ తమ్ముడు ఉంటాడు ఒక ఆయన, ఆ అన్న బాగా పాటలు పాడతాడు. ఈడ జగన్ రెడ్డి అన్న, ఆ జగన్ రెడ్డి అన్న బాగా పాటలు పాడతాడు. మొన్న నేను బాలాపూర్కి వచ్చినప్పుడు కూడా ఆ అన్న కలిసిండు, అన్నతోటి పాట పాడిపించిన. ఈ రోజు కూడా పాడిపిస్తా, కానీ మళ్ళొకసారి మన పబ్లిక్ అందరి కోసం. ఈడ చాలా మంచి మంచి పాటలు, మంచి మంచి ఆటలు, ఆడవిళ్ళల మంగళారతులు, బతుకమ్మలు, వీటన్నిటి నడుమ చక్కగా స్వామిని తీసుకుపోయి ఊరంతా తిరిగిపిచ్చి లడ్డు వేలం అయిపోయినాక అటెనక మెల్లగా ఊరేగింపుతోటి ట్యాంక్ బండుకు తీసుకుపోతారు. ఈడ అన్నిటికన్నా పెద్ద ముచ్చట ఏంటంటే స్వామి లడ్డు వేలం పాట. అయితే ఈ త్యాపకు నలుగురు అంటే నలుగురే వేలం పాటలా పాల్గొనడానికి వస్తున్నారు. ఆ నలుగురు కూడా ఏంటంటే మొత్తం 27 లక్షలు పోయిన కిందకి ఎంతైతే లడ్డు పోయిందో అంత 27 లక్షలు స్వామికి 27 లక్షలు డిపాజిట్ చెయ్యాలన్నారు, లడ్డు డిపాజిట్. అట్లా 27 లక్షలు డిపాజిట్ చేసిన వాళ్ళే ఈరోజు నలుగురు అంటే నలుగురు వేలం పాటలో పార్టిసిపేట్ చేస్తున్నారంట. వాళ్ళందరినీ కూడా కలిసిదాము. ఆల్రెడీ 2 అన్నలను కలిసిన మాట్లాడిన. స్వామి ఏమో బండి మీదకి ఎక్కిండు, భజన మండలి ఏమో బయట ఉన్నది. మెల్లగా మనం అట్లా భజనలతోటి ఊరంతా తిరిగొచ్చినాక వేలం పాట కడిపోదాం. యువతల బంధుకి ఇంకొక అన్న కనబడ్డాడు, ఈ అన్న 3వ అన్న. ఎందుకంటే ఈసారి లడ్డు వేలం పాటలో నలుగురు అంటే నలుగురు ఉన్నారు పాల్గొనేటోళ్ళు. అందులో ఈ అన్న కన్నా. అన్న నీ పేరేంది? నా పేరు ఆలేటి శ్రీకాంత్. ఆలేటి శ్రీకాంత్. ఆలేటి శ్రీకాంత్. ఆలేటి శ్రీకాంత్ అన్న. అన్న ఎవరోళ్ళు? నేను బాలపురమే రఘువంశ్ కాలనీ. గత 25 సంవత్సరాలు ఉన్నా. ఎన్నోసార్లు తీసుకుందాం అనుకున్నా. 17 లక్షలు 19 లక్షలు ఎన్నో ఉన్నాయి, కానీ నాకు పడరాలేదు. అంటే పడరాలంటే పెద్ద పెద్ద వాళ్ళు తీసుకుర్రు. ఆ భగవంతుని ఆశీస్సులు ఉంటే పోయిన సంవత్సరం 27 లక్షలు ఉన్నది కాబట్టి ఈ సంవత్సరం 28 లక్షలు 30 లక్షల దాకా పాట పాడుతున్నారు. ఆ విధంగా ఉన్నది. ఆ భగవంతుల ఆశీస్సులు ఉంటే నేను తీసుకుంటా. ఆ భగవంతుడు మహాశక్తి పీఠం ఉంది ఈడ. గణేశుడు అంటే అన్ని గణేశ చిత్తూరు కాణిపాకము ఆ ఐరాల మండలం గణేశుడు ఉన్నాడు కదా, అలాంటి దేవస్థానం గణేశుడు ఈడ ఉన్నది. ఈడ ఇంత ప్రశాంతంగా ఉన్నదంటే అది కమిషనర్ సుధీర్ బాబు, డీసీపీ సునీత మేడము, బాలాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్, ఎస్ఐలు, సీఎలు ఇంత ప్రశాంతంగా ఉన్నదంటే కారణం వాళ్ళే. మా ఉత్సాహ కమిటీ రంజిత్ అన్న గారి సమక్షంలో, అందరి సమక్షంలో ప్రతి ఒక్క లీడర్లు అంతా కోఆపరేట్ చేశారు కాబట్టి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవెల్లలా మా అందరికి ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటున్నా. ఆలేటి శ్రీకాంత్ అన్న. శ్రీకాంత్ ఆలేటి శ్రీకాంత్ అన్న బాలాపూర్ అన్నని 25 ఏళ్ల నుండి ఈయనే ఉన్నాడంట. 3-4 సార్లు వాడినా అన్న. ఇప్పటికి 3-4 సార్లు వాడిండు. ఈ తేపకి 27 లక్షలు కట్టి లైన్ నిలబడ్డాడు. నేను ఇట్లున్న బరిలా అంటున్నాడు. అన్న ఏ దాకా వాడదాం అనుకుంటున్నావే? 27 పోయిన సంవత్సరం ఉందంటే ఈసారి 28 లక్షల దాకా ఉన్నా. ఆ భగవంతుని ఆశీస్సులు ఉంటే నేను తప్పకుండా కోఆపరేట్ చేస్తాను. ఉంటే నేను బరాబరి. నాది బాలపురమే నా ఇల్లు. అన్న స్వామి 27 లక్షలు పోయిన సంవత్సరం తీసుకున్నాడు. ఈ తేపకి 28-30 దాకా పోతా అంటున్నాడు. అన్న నాడు అట్లా పోదామండి పండి ఒకసారి పబ్లిక్ లకి.